ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రమాదం, కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. ఇక మిత్రులందరూ కూడా వీడియోని అనేది షేర్ చేయండి. రీచ్ అవుతుందన్నమాట, అందరికీ కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ధరూర్ పుల్లయ్య 1932 జూన్ 20న ఛాయపురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు భార్య సత్యవతితో పాటు కుమారుడు ధరూర్ రమేష్, 6 కుమార్తెలు ఉన్నారు. మద్రాసులో కళాశాలలో ధరూర్ పుల్లయ్య బిఏఎల్ఏ పూర్తి చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి 1969 నుంచి 74 వరకు ఛాయపురం సర్పంచ్గా సేవలు అందించి ఉరవకొండ సమితి అధ్యక్షులుగా నియోజకవర్గంలో మంచినీటి ట్యాంకులు, సీసీ రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. 1962లో సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2 స్థానంలో నిలిచారు. ఇక 1977, 1988 అంటే 1980లో ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పట్లో పార్లమెంట్లో రాష్ట్ర ఎంపీ కన్వీనర్ కూడా వ్యవహరించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిధిగా గుర్తింపు పొందారు. 1976 నుంచి 1995 వరకు అనంతపురం ఏపీ లైటింగ్ ఎండీగా, కర్ణాటకలోని కంప్లీట్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అంటే మంచి గుర్తింపు తెచ్చుకున్నారనమాట. నీటిపారుదల రంగంలో నిష్ణాతుడిగా పేరు పొందిన ధరూర్ పుల్లయ్య జిల్లా సాగు నీటి కల్పన కోసం విశేష కృషి చేశారు. ఇంద్రి నీవా సాధన సమితిలో క్రియాశీలకంగా వివరించారు. ధరూర్ పుల్లయ్య మృతితో ఆయన స్వగ్రామం ఛాయపురంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి. సన్నిహితులు, బంధువులు, గ్రామస్తులు ఆయన సేవలను అయితే గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. వజ్రకరూరు మండల ఛాయపుర గ్రామానికి చెందిన మాజీ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ధరూర్ పుల్లయ్య 93 సంవత్సరాలు కన్నుమూశారు. సోమవారం బళ్ళారి సమీపంలో కంప్లీ వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో పనులు